ఉక్రెయిన్లో పక్కన యుద్ధం నడుస్తూనే ఉంది. ఆ యుద్ధం ఉక్రెయిన్ రష్యాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. రష్యా మీద ఒక దెబ్బ కొడితే రష్యా 4 దెబ్బలు కొడుతుంది. ఉక్రెయిన్ వెలవెల్లాడుతుంది. ఈ దశలో ఎన్నికలు జరగాల్సి ఉంది త్వరలో. ఆ ఎన్నికలకి ఎవరు నాయకుడు అంటే జెలెన్స్కీనే. ఇప్పుడు జెలెన్స్కీకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ప్రచారంలో ఉంది. ఏంటయ్యా అంటే అక్కడోళ్లే వ్యతిరేకిస్తున్నారు. నియంతలాగా మారాడని చట్టాన్నే మార్చేస్తున్నాడట. ఎట్లాగా ఎన్నికల సంఘంలో అంతా తన మనుషుల్ని పెట్టేసుకుని మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ రెడీ చేయడానికి సిద్ధపడుతున్నారంటూ తనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. కియూస్ మేయర్ విటాలీ కిస్చో అక్యూజ్డ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆఫ్ టేకింగ్ ద కంట్రీ టువార్డ్స్ అథారిటేరియనిజం. Kiszko alleged the government has largely consolidated its control over the national media and is replacing elected officials. Notably, relations between Kiszko and Zelensky have been mad by multiple public spots. చాలా సార్లు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరిగినాయి. అతనేమో మంచి టాలెంటెడ్ ఇంటర్నేషనల్ ప్లేయరు, అంటే అతను బాక్సింగ్లో దేంట్లోనూ ఎక్స్పర్ట్. ఇతనికి అలాంటిది లేదు. ఇతను కమెడియన్గా మంచి ఎక్స్పర్టు. కాకపోతే ఇద్దరికి మధ్యన మొదటి నుంచి గొడవ నడుస్తోంది. ఇప్పుడు తను ఆధిపత్యం కావాలనుకుంటే జెలెన్స్కీ దెబ్బ కొడుతున్నాడని తిరగబడుతున్నాడు అతను.